హానర్ 200 5G సిరీస్ మొబైల్స్ని మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయితే అయిందనమాట. ఈ మొబైల్ సంబంధించిన పేజ్ ఇప్పుడు మనకి అమెజాన్లో లైవ్కి అయితే వచ్చింది. ఇక్కడ నోటిఫై మీ అని చెప్పి అయితే చూపిస్తుంది. అంటే ఈ మొబైల్స్ మనకి అమెజాన్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. వీటిని ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు, గ్లోబల్గా కూడా లాంచ్ చేశారు. యూకేలో వీటి ప్రైజ్ మాత్రం ₹53,500 ప్రైజ్ పెట్టారనమాట. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7th Generation 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మన ఇండియాలోకి వచ్చేసరికి ఎంత లేదన్నా సరే వీళ్ళు 40,000 దగ్గర తీసుకెళ్ళిపోతారు అనిపిస్తుంది. తెలిసిందేగా హానర్ గురించి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ మిక్స్డ్ రియాలిటీ గ్లాసెస్ని అయితే తీసుకొచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే కదా. సో దాని ప్రైస్ చూస్తే దగ్గర ₹3,50,000 ఏమో ప్రైస్ అయితే పెట్టారు. అయితే దీంట్లో ఇంకా చీపర్ వర్షన్ తీసుకొస్తారు, అంటే ఇంకా తక్కువ ప్రైస్లో హెడ్సెట్ అయితే తీసుకొస్తారని ఇంతకుముందు ఆల్రెడీ మనం చాలాసార్లు టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. మేబీ ఇది తీసుకొచ్చేసరికి 2025 ఎండింగ్ నాటికల్లా తీసుకురావచ్చు. అయితే ఇప్పుడు తీసుకురాబోయే ఈ చీపర్ వర్షన్లో గతంలో తీసుకొచ్చిన విజన్ ప్రోతో కంపేర్ చేస్తే డిస్ప్లే సైజ్ అనేది పెద్దదైతే ఉండబోతుందంట. ఈచ్ వన్ డిస్ప్లే సైజ్ మనకి 2.1 ఇంచెస్ అయితే ఉండబోతుంది. గతంలో వీళ్ళు తీసుకొచ్చిన విజన్ ప్రోలో 1.42 ఇంచెస్ ఈచ్ వన్ డిస్ప్లే సైజ్ అయితే ఉండేది. కాకపోతే మనకి రెజల్యూషన్ పరంగా చూసుకుంటే కొంచెం తక్కువగానే చీపర్ వర్షన్లో అయితే ఉండబోతుందంట. అంటే పీపీఐ వచ్చేసరికి అంతకుముందు 3400 పీపీఐ అయితే ఉండేది ఈచ్ వన్ డిస్ప్లేలో. కానీ ఈసారి తీసుకొచ్చేది అంత ఉండదు. మేబీ 2500 అలాగా పీపీఐ అయితే తీసుకురావచ్చు. అంటే రెజల్యూషన్ పరంగా అయితే మనకి డౌన్ గ్రేడ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని తెలుస్తుంది. వీటికి డిస్ప్లేస్ ప్రైమరీ సప్లయర్ సోనీ వీటికి డిస్ప్లేస్ అయితే తయారు చేస్తుంది. అయితే సంవత్సరానికి 9 లక్షల డిస్ప్లేస్ మాత్రమే వీళ్ళైతే అందించగలుగుతున్నారంట. అంటే ఈచ్ వన్ డివైస్లో మనకి 2 డిస్ప్లేలు పడతాయి కాబట్టి 4,50,000 డివైసెస్ మాత్రమే వీళ్ళు తయారు చేయగలరు. సో అందుకని వీళ్ళు ఎల్జీ అండ్ శాంసంగ్తో కూడా సంబంధం పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఈ డిస్ప్లేస్ కోసం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్లో ఇప్పుడు ఈవెంట్ అనే ఒక కొత్త ఫీచర్ని అయితే రోల్అవుట్ చేయడం స్టార్ట్ చేసింది. యాక్చువల్గా ఈ ఈవెంట్ అనే ఫీచర్ ఇంతకుముందు ఆండ్రాయిడ్ బేటా యూజర్స్లో అయితే కనిపించింది. ఇప్పుడు iOS స్టేబుల్ అప్డేట్లో అయితే దీన్ని రోల్అవుట్ చేసినట్టు తెలుస్తుంది. సో మామూలుగా మనకి ప్లస్ సింబల్ ఉంటుంది కదా, సో అక్కడ నుంచి మనం డాక్యుమెంట్స్, ఫొటోస్, అంటే మల్టీమీడియా వీటిని పంపించుకుంటాం. అక్కడే మనకి ఇప్పుడు ఈవెంట్ అని చెప్పి కనబడుతుంది. మనం గ్రూప్లో ఈ ఈవెంట్ని అయితే సెట్ చేయొచ్చు. ఇక్కడ ఈవెంట్తో పాటు డిస్క్రిప్షన్ రాయొచ్చు, ఈవెంట్ స్టార్ట్ అలాగే ఎండింగ్ టైం పెట్టుకోవచ్చు, అలాగే ఈవెంట్కి ఒక నేమ్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా అక్కడ ఈవెంట్ని అయితే సెట్ చేసే ఫీచర్ని ఇప్పుడు iOS యూజర్స్కి రోల్అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Realme GT 7 Pro ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన మరికొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఆల్రెడీ ఇంతకుముందు 1.5K రెజల్యూషన్తో డిస్ప్లే ఉంటుందని చెప్పి మనకి లీక్స్ అయితే వచ్చినాయి. అలాగే సోనీ IMX882 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ అయితే ఇందులో ఉండబోతున్నాయని చెప్పి కూడా మాట్లాడుకున్నాం. 3x జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అయితే ఇందులో స్నాప్డ్రాగన్ 8th Generation 4 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. సెప్టెంబర్ నెలలో ఏమో ఈ ప్రాసెసర్ని క్వాల్కామ్ అయితే లాంచ్ చేస్తుంది. అలాగే 5800 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, IP69 వాటర్ రెసిస్టెంట్తో అయితే ఈ మొబైల్ రాబోతుందంట. యాక్చువల్గా రీసెంట్ డేస్లో మనకి IP69తో మన ఇండియాలో మొట్టమొదటి మొబైల్ ఒప్పో F27 ప్లస్ ప్రో మొత్తానికి ఆ మొబైల్ రీసెంట్గా లాంచ్ చేశారు. సో ఆ మొబైల్లో చూసాం. మళ్ళీ ఇప్పుడు ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గెలాక్సీ రింగ్ మనకి అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే 10వ తారీఖున జరగబోతుంది కదా. ఇక్కడైతే శాంసంగ్ చాలా ప్రోడక్ట్స్ లాంచ్ చేయబోతుంది. అందులోనే మనకి గెలాక్సీ రింగ్ను కూడా అయితే తీసుకురాబోతుంది అనమాట. ఇప్పుడు ఈ గెలాక్సీ రింగ్కి సంబంధించిన కొన్ని ఫీచర్స్, హెల్త్ ఫీచర్స్ శాంసంగ్ హెల్త్ ఏపీకే టైర్ డౌన్ చేస్తే బయటకు అయితే వచ్చాయన్నమాట. సో ఇందులో చూస్తే మనకి స్ట్రెస్ మానిటర్ ఉంటుంది, హార్ట్ రేట్ ట్రాకింగ్ ఉంటుంది, లేడీస్ కోసం పీరియడ్ మానిటరింగ్ ఉంటుంది, అలాగే స్నోర్ డిటెక్షన్ కూడా అయితే ఉంటుందని తెలుస్తుంది. అంటే నైట్ టైం ఎవరైనా గురక పెడుతున్నప్పుడు, ఎవరైనా కాదు మనమే గురక పెట్టినప్పుడు ఏ టైంకి గురక మొదలు పెట్టాం, ఏ టైంకి ఎండ్ చేసాం అనేది ప్రతిదీ రికార్డ్ చేస్తుందంట. అంటే మన గురకను కూడా రికార్డ్ చేస్తుంది. అది రికార్డ్ చేసి పొద్దున్నే మనం చూసుకోగానే మనం ఈ టైంలో మంచి నిద్రలో వెళ్ళి గురక పెట్టామని చెప్పి తెలుసుకోవచ్చు. కొంతమంది గురక పెట్టేసి కూడా అసలు నేను పెట్టలేదని దబాయిస్తూ ఉంటారు చూసారా, వాళ్ళకి రింగు తొడిగేసి ఫోన్ పక్కన పెట్టేస్తే అదే రికార్డ్ చేసేస్తుంది గురక పెట్టినప్పుడు. సో మీలో ఎంతమంది గురక పెడతారు, పెట్టలేదని చెప్తారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో Y28s ఈ మొబైల్ మన ఇండియన్ ప్రైస్ అయితే బయటకు వచ్చింది. ఈ మొబైల్ నేను అనుకోవడం నెక్స్ట్ వీక్ లాంచ్ చేయొచ్చు. 4GB 128GB వేరియంట్ ₹13,999, 6GB 128GB వేరియంట్ ₹15,999, 8GB 128GB వేరియంట్ ₹16,999 తీసుకురావాలని చెప్పి వివో డిసైడ్ అయిపోయిందంట. యాక్చువల్గా ఇది ఆఫ్లైన్ టార్గెట్ చేసి వీళ్ళు తీసుకొచ్చే మొబైల్. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ అసలు చాలా అంటే చాలా పూర్ ఉంటాయి అనమాట. అంటే 6.5 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. మినిటెక్ డెమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే ఇందులో ఉంటుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని చూస్తే 11,000 ఇంకా 12,000కి వెళ్ళిపోతే అక్కడ ఫుల్ HD డిస్ప్లేతో మనకి మొబైల్స్ వచ్చేస్తున్నాయి. సో వీళ్ళైతే మాత్రం ప్రైస్ చూస్తే ₹14,000 స్టార్ట్ చేసేలా ఉన్నారు.